ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా మానసికంగా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఈ సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఒక్క 11 సార్లు మనసులో తలుచుకొని నామస్మరణ చేసుకో. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో, నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య నీకు ఉదయంలోపు ఒక మంచి శుభవార్తను నువ్వు వింటావని మనకు బాబాగారైతే ఈరోజు మనకు ఒక చక్కటి పరిహారాన్ని, ఒక చక్కటి మంత్రాన్ని చెప్పడానికైతే మన ముందుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. తల్లి, నువ్వు ఎంతో మానసిక సంఘర్షణకు గురి అవుతున్నావు కదా. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏది కూడా కార్యరూపం దాల్చడం లేదు. నువ్వే కాదు, ఎంతోమంది ఇలాగే వారు అనుకున్న ఏ పని కూడా అవ్వక ఎంతో మానసిక సంఘర్షణకు గురై ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. ప్రతిరోజు బాబా మమ్మల్ని కాపాడు, నేను కోరుకున్నట్టు జరిగేలా చేయి అని నన్ను వేడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారికున్న దీన పరిస్థితుల నుంచి వారిని కాపాడడానికి నువ్వు ఈ పరిహారం వారిని అందిస్తున్నావు కాబట్టి వారు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వారు మానసికంగా ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు కూడా అవుతావు కదా. కాబట్టి ఆ పుణ్యమంతా నీకే చేరుతుంది. తద్వారా నీకు ఇంకా నీ జీవితంలో ఎంతో మంచి జరిగి ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు తెలుసుకొని పఠించు. ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నువ్వు ఎవరికైతే ఇంకా చెప్పాలనుకుంటున్నావో వాళ్ళకి కూడా ఈ మంత్రం గురించి చెప్పేసేయ్. ఏమీ తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వు బాగుపడడమే కాకుండా ఇతరులను కూడా బాగుపరచడం కూడా నువ్వు చేసుకునే పుణ్య ఫలమే అవుతుంది. ఏ ఒక్క కోరిక అయినా సరే, మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే నెరవేర్చగలిగే ఈ అద్భుతమైన మంత్రాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పబోతున్నాను. శ్రద్ధగా విని నువ్వు కూడా ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు ఒక్కసారి పఠించి, అంటే మనము మనస్ఫూర్తిగా ఆ శివయ్యను నామస్మరణ చేసుకుంటూ మనసులో నీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఒక తెల్ల కాగితంపై రాసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ఒక్క 11 సార్లు నువ్వు కనుక పఠించి నిద్రపోయినట్లయితే నీకు ఈ శివయ్య అనుగ్రహంతో పాటు గణేశుని అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. శివుని కుమారుడైన ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబాలకు కూడా లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓం గం గణేశ రుణం చింది చింది వరేణ్యం హూం ఫట్ స్వాహ. ఓం గం గణేశ రుణం చింది చింది వరేణ్యం హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని కనుక మీరు రాత్రి పడుకునే ముందు ఒక్క 11 సార్లు పఠించి మీరు కోరుకున్న కోరికను, ఇంకా ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను ఒక పేపర్ పైన రాసుకొని ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ మంత్రాన్ని కనుక ఒక్క 11 సార్లు అనుకొని మీరు ఆ పేపర్ని మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. మీకు ఉదయంలోపు మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు కనిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు సోమవారం రోజు, ఈరోజు ఒకవేళ మీకు జరగలేదు, మాకు ఇది చదువుకున్నా కూడా మంచిగా అవ్వలేదు అంటే ఇంకొక రోజు మంగళవారం, బుధవారం ఇలా డైలీ మీకు ఆ కోరిక అనేది మీకు ఒక 4-5 రోజుల్లోనే ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు కలుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి పాటించి చూడండి. మీకు శివయ్య అనుగ్రహంతో పాటు శివుని కుమారుడైన విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కూడా మీకు ఎల్లవేళలా లభిస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక్క 5 రోజులు లేకపోతే 3 రోజులు ఈ మంత్రాన్ని కనుక
పఠించి నిద్రపోయినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుందనమాట. మనము ఏదైనా కూడా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసే ప్రతి పని మనకు విజయాన్ని అందిస్తుందనమాట. బాబాగారిపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించి ఇంకొంతమందికి మీరు ఒకవేళ మీకు జరిగిందనుకో, ఇంకొంతమందికి మీరు చెప్పినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండీ. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా ఎంతో అంత మనం సహాయం చేసిన వాళ్ళవుతాము. మాట సహాయం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఒకవేళ మనము ఏ విధమైన సహాయం చేయకపోయినా కానీ ఇటువంటి చిన్న చిన్న పనుల వల్ల ఎదుటి వాళ్ళ మానసిక ఆనందానికి మనము వాళ్ళను సంతోషపరిచిన వాళ్ళం అవుతామన్నమాట. వాళ్ళకు కూడా జరిగితే మనకంతా మేలే కదా. నేను ఇంతకుముందు చాలా పరిహారాలు చెప్పానండి. మీకు ఏ పరిహారమైనా పాటించింటే ఏదైనా మీకు మంచి జరిగింటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొంతమందికి పరిహారాలు కానీ ఇట్లాంటివి నేను చెప్తుంటాను కదండీ. మంచి మంచి పరిహారాలు. ఆ పరిహారాలు మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి. ఇంకొంతమందికి తెలియపరచండి. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుందనమాట. ఏదైనా సమస్య అనమాట. ఇంకా అప్పుల బాధ కానీ, ఉద్యోగం రావాలన్నా కూడా మాకు పలానాది జరిగితేనే మేము ఇవి ఇప్పుడు హ్యాపీగా ఉండగలము. మాకు పలానా కోరిక జరిగితేనే మాకు సంతోషంగా అవుతుందనమాట. ఇంకా మాకు ఆ అప్పుల బాధ కానీ తీరాలి, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు పఠించి నిద్రపోండి. ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది. బాబాగారి ఆశీర్వాదంతో పాటు శివుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సాయి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.